బ్యాక్ టు ఎజెండా. విజయార్య గారు ఏంటి, మీరేమో చాలా ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరాన్ని కట్టాం, ప్రపంచంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేశామనేమో మీరు చెప్తూ ఉన్నారు. ఆ అసాధ్యం సుసాధ్యం నుంచి నీళ్లు మాత్రం పంట పొలాలకు రావట్లేదు. ఏ నీళ్లు నిధులు నియామకాలంటూ పోరాటం చేశామో మరలా తెలంగాణ వచ్చి ఓ దశాబ్దం గడిచి మరో దశాబ్దంలో అడుగుపెట్టిన ఆ నీళ్ల గురించే స్వరాష్ట్రంలో రాజకీయాలు చేసుకోవాల్సి వస్తుంది, రాజకీయమే మాట్లాడాల్సి వస్తుంది. సో ఎలా చూడొచ్చు అంటారు? ఏం జరుగుతుంది అనుకోవచ్చు? ఏంటి, ఏం చెప్తారు? సార్ అన్మ్యూట్ చేయండి విజయార్య గారు. ఆ, కాళేశ్వరం విషయంలో తెలంగాణ ప్రతి పౌరుడు కూడా వాస్తవంగా పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఉత్తగానే గాలిగప్పాలు కొట్టేసేసి కాళేశ్వరం గురించి తప్పుడు ప్రచారాలు చేయడం అంటే ఈవెందో ఇక్కడ వర్గాలు ఉన్నాయి. ఇందులో వర్గం అంటే పార్టీలు. ఆ పార్టీలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే కాళేశ్వరం పంచాయతీ ఎక్కడ అర్థమైతే తెలంగాణ కోసం పుట్టినటువంటి పార్టీ. సరే, మీ పార్టీలతో పాటు ఇప్పుడు మనతో చర్చించే వాళ్ళలో నీటిపారుదల రంగ నిపుణులు కూడా ఉన్నారుగా. వాళ్ళు చెప్తున్న మాటలు కూడా వాస్తవాలు కాదంటారా? ప్రత్యేకించి నేను తెలంగాణ పౌరుడిగా దాని మీద సంపూర్ణమైన అవగాహనతో మాట్లాడుతూ ఉన్నాను. సంపూర్ణమైన. ఒకవేళ ఆ ఇంజనీర్లు నన్ను పరీక్ష పెడితే కూడా నేను పాస్ అవుతా. నేను నాకు పరీక్ష ఇస్తే కూడా నేను పాస్ అవుతా. నేనే ఇంజనీర్ అయిపోతా. సో పేపర్ రెడీ చేయమంటారా? అదే తుగ్లక్ ఇంజనీర్ అని ఎవరో సంథింగ్ మాట్లాడారు కేసీఆర్ గారిని. అయితే ఆయన తుగ్లక్ అంటే నిజంగానే మరి తుగ్లక్ తెలంగాణ ప్రజల కోసం తుగ్లక్ కావాల్సి వస్తుంది. ఉత్తగా పిచ్చి ముచ్చట్లు కాదు. అయితే నేను ఏమంటున్నంటే ఈ రోజు గోదావరి నీళ్లను విజయార్య గారు ఇక్కడ ఒక అంశం చెప్పదలుచుకున్నా. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కానీ, తెలంగాణ సాధించడానికి సంబంధించి కానీ, తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించి ఈరోజు కొన్ని కార్యక్రమాలు, చాలా కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. వాటిని ఎవరు కాదనలేని సత్యం. కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకు వచ్చేసరికి కాస్త చిక్కుముడైతే వినిపిస్తోంది. మీరు అధికారం కోల్పోయింది కూడా ఒక రకంగా ఒక అంశం కాళేశ్వరం అయింది అంటే ప్రజలు ఆలోచించట్లేదంటారా, లేదంటే నీటిపారుదల రంగ నిపుణులు ఆలోచించట్లేదంటారా? అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి, కానీ ప్రజల్లో కూడా ఎందుకు ఇంత ఆలోచన వస్తుంది? ఉమ్మిడి హట్టిన అంటే నాకు టైం ఇవ్వాలి. మధ్యలో మీరు డిస్టర్బ్ చేసి ఫ్లో అవుతుంది, అసలు లయ రాదు. కాబట్టి దయచేసి మీకు నా ప్రత్యేకమైన వినతి ఏంటంటే నాకు 2 నిమిషాలు 3 నిమిషాలు నన్ను సంపూర్ణంగా మాట్లాడియండి. యాక్చువల్లీ గోదావరి అంటే శాస్త్రీయబద్ధంగా నీటి పంపకాలు ఏదైతే కృష్ణా నదికి సంబంధించినవి కానీ, గోదావరి నదికి సంబంధించినవి కానీ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కృష్ణా నదికి పంపకాలు చట్టబద్ధంగా జరిగినాయి. కానీ గోదావరి పంపకాలు ఆనాడు 10 ఒప్పందాల మేరకు, అంటే ఆయా రాష్ట్రాల మధ్యలో జరిగిన 10 ఒప్పందాలకు ఏవైతే ఉన్నాయో అదే ఒప్పందాలను శాస్త్రీయబద్ధంగా పంపకాలు చేయకుండా ఒప్పందాల మేరకే వాటిని మరి గ్రంథస్థం చేసి అలాగే చట్టబద్ధం చేసి వాళ్ళ ఒప్పందమే సరి అయింది అన్నట్టుగా నిరూపణ చేసేసి ఈ రోజు విడుదల చేశారు ఆ ఆర్డర్ను. అయితే అందులో భాగంగా మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మరి మొత్తం వాటా ఎంత అని ఒకవేళ మాట్లాడితే 1468లో దాంట్లో 19% 8 నీటి శాతం మన హక్కు 19.8%. అందులో తెలంగాణ వాటా 79%. దాంట్లో 21% ఏపీ అంటే పరివాహక ప్రాంతాన్ని బట్టి. అలాగే మొన్న మరి ఆర్గనైజ్డ్ స్టేట్ ప్రకారంగా చట్టబద్ధంగా 76% అయింది. ఎందుకంటే ఖమ్మంలో ఉన్నటువంటి 7 మండలాలు దాంట్లో కలవడం వల్ల 76% మనకి తెలంగాణ వాటా, 24% మరి ఆంధ్ర వాటా అని తేలడం జరిగింది. ఇది పోతే అయితే గతంలో మరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు ఆ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది. అందులో భాగంగా మరి మన సీఎం కేసీఆర్ గారు ఆనాటి కేసీఆర్ గారు ఏం చేశారంటే ప్రతిపాదన పెట్టారు. మరి మాకు మీరు అనుమతి ఇవ్వండి, మీరు అనుమతి ఇవ్వకపోతే మాకు ప్రాజెక్టు మొదలు కాదని. ఆయన ఒకటే ఒక మాట అన్నాడు, మీరు మరి 152 మీటర్లు ఉన్నటువంటి ప్రాజెక్టును ఎత్తును తగ్గించి 148కి వస్తే మేము ఖచ్చితంగా మీకు పర్మిషన్ ఇస్తాము, మేము ఒప్పుకుంటామని చెప్పిన తర్వాత మరి పనులు మొదలైనవి. అందులో తుమ్మిడిహట్టి దగ్గర 125% టీఎంసీల నీళ్లు నిలుస్తాయి, అక్కడ ప్రాజెక్టు కట్టొచ్చు అని ఇచ్చిన మేరకే 165లో
మళ్ళీ అందులోనే ఆర్డర్ ఉంది ఏమని 63%, 63 టీఎంసీలు ఇతర రాష్ట్రాలకు పంపకాలు అవుతాయి అంటే మరి 120లో 63 వేరే రాష్ట్రాలకు పోయే పరిస్థితి తుమ్మిడిగడ్డ దగ్గర ఉన్నది కాబట్టే రీడిజైన్ చేయడానికి ముఖ్యమైన కారణం అది. మరి రీడిజైన్ చేసిన తర్వాత మరి ఎవరైతే వ్యాప్కోస్ ఉందో అలాగే సిడబ్ల్యూసి ఉందో వాళ్ళందరికీ కూడా ప్రతిపాదనలు పెట్టిన తర్వాత ప్రతిపాదనలు ఎవరు పెట్టారు? మన రాష్ట్ర నీటిపారుదల శాఖ పెట్టింది, ఇంజనీర్ల కమిటీ పెట్టింది, కేసీఆర్ గారు పెట్టలేదు. మరి దాని తర్వాత వచ్చిన రిపోర్ట్స్ ఏంటి అని అంటే కానీ ఎందుకు విజయారాయ్ గారు అప్పుడు మీరు చెప్తున్నట్టుగా నీటిపారుదల రంగ నిపుణులే పెట్టారు, కేసీఆర్ గారు పెట్టలేదంటున్నారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నా మస్తిష్కంలోంచి వచ్చింది, కాళేశ్వరం ప్రాజెక్టుకి కర్త కర్మ క్రియ నేనే అని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్న సందర్భాలు లేవా? 100% అండి. ఆంధ్ర ప్రభుత్వం ఏదైతే ఉండిందో 30 ఏళ్ల క్రితం 1975లో ఈ ప్రాణహిత చెవెల ప్రాజెక్టు మొదలు పెట్టారండి. దాని తర్వాత 30 సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఆ ప్రభుత్వాలు మనకు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అందులో తెలంగాణ ప్రాంతం వాటా 968 టీఎంసీలు 968 టీఎంసీల డిజైన్ కి సంబంధించి మరి ఆ ప్రాజెక్టులు ఉండాలి కానీ విజయారాయ్ గారు మీరు చెప్తున్న అంశాలన్నీ కూడా మరలా ఇంటరప్ట్ చేస్తున్నా అనద్దు. మీరు చెప్తున్న అంశాలన్నీ కూడా చర్చకొచ్చినాయే, ప్రజలందరికీ తెలిసినయే. ఆ అంశాలతోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. కానీ ఈరోజు ఆ ప్రాజెక్టు నిరుపయోగంగా నిలిచింది అన్న దగ్గర మనం ఈరోజు చర్చ సాగిస్తున్నాం. సమయం మళ్ళీ మీకు ఇస్తాను, ఒకసారి ఇదే అంశాన్ని ఇస్తాను. నిరుపయోగం అనే పదమే అసందర్భం. గోవర్ధన్ గారు ఏంటి? గోవర్ధన్ గారు మీ సబ్మిషన్ ఏంటి? ప్లీజ్ విజయారాయ్ గారు, సమయం తక్కువ ఉంది, మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు, దయచేసి సహకరించండి. గోవర్ధన్ గారు సబ్మిషన్ ఏంటి? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA ఫైనల్ నివేదికలో అత్యంత